బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల కౌంటింగ్ కు కేవలం 2 రోజులే ఉండటంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల నివాసాల దగ్గర భద్రత పెంచారు. తాడేపల్లిలోని వైసీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భద్రతపై దృష్టి సారించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాల వద్ద సెక్యూరిటీ పెంచారు. డీజీపీ ఆదేశాలతో భద్రత పెంచినట్లుగా సమాచారం. ఈ నెల 4న కౌంటింగ్ తర్వాత పరిణామాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు అని భద్రతా వర్గాలంటున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అటు చంద్రబాబు నాయుడు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? రేఖ, మొత్తం మీద చూసుకుంటే ఎన్నికలు ఆ తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత కౌంటింగ్ నేపథ్యంలో జరిగే పరిణామాల నేపథ్యంలో ప్రధానమైన పార్టీ అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బందోబస్తు కలిగిస్తున్న పరిస్థితి కల్పిస్తోంది. ఇప్పటికే ప్రతి అభ్యర్థికి కూడా 1+1 గన్మెన్ ని కేటాయించింది ఎన్నికల సంఘం. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద అలాగే పార్టీ కార్యాలయం వద్ద కూడా పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించి భద్రతా పరమైన చర్యలకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం, నివాసం 2 ఒకటే కాబట్టి ఆ ప్రాంతంలో కూడా పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేయడంతో పాటు నిత్యం కూడా పోలీసులు పహరా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కౌంటింగ్ రోజు ఆ తర్వాత జరిగే పరిణామాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో ఇటు జగన్మోహన్ రెడ్డి నివాసం, అటు చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయం, వైసీపీ కార్యాలయం 4 చోట్ల కూడా భారీ ఎత్తున బందోబస్తు బలగాలను అయితే ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం నుంచి కూడా 4 రోజుల పాటు ఈ 2 పార్టీ కార్యాలయాలు, 2 నివాసాల వద్ద కూడా బలగాలు మోహరిస్తారు. రేఖ, శివ, అదేవిధంగా ఎలక్షన్స్ టైంలో ఎటువంటి గొడవలు జరిగాయో మనందరికీ తెలిసిన విషయమే. సో పరిస్థితులు కూడా చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈసారి ఇప్పుడు కౌంటింగ్ రోజు అటువంటి చర్యలు జరగకుండా మిగతా అంటే ఇరు పార్టీలకు సంబంధించిన నేతల ఇళ్ల వద్ద కూడా సెక్యూరిటీ పెంచే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పటికే ఏదైతే ముఖ్యంగా ఎలక్షన్ తర్వాత జరిగిన పరిణామాలు 3 జిల్లాల పరిధిలో 4 నియోజకవర్గాల్లో గొడవలు, విధ్వంసాలు జరిగినాయి. ఆ నియోజకవర్గాల పరిధిలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు భారీ స్థాయిలో పోలీసు బలగాన్ని మోహరించడంతో పాటు పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే పల్నాడు వ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించడంతో పాటు అనధికారిక కర్ఫ్యూ కూడా నిన్న సాయంకాలం నుంచి 5 రోజుల పాటు కొనసాగబోతోంది. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి తాడిపత్రి, అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రగిరిని కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఇప్పటికే ఏదైతే ఈ నియోజకవర్గాలకు సంబంధించి పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే తాడిపత్రి, చంద్రగిరికి సంబంధించిన 9 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు 14 మందిని కూడా పూర్తి స్థాయిలో కూడా హౌస్ అరెస్ట్ చేసి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఉండొద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే పోలీసు అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ రోజు ఎక్కడ ఎటువంటి అల్లర్లు జరిగినా కానీ రౌడ్ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి పోలీసు అధికారులు ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఎన్నికల రోజు కౌంటింగ్ హాల్లో ఎటువంటి గొడవలు చేసినా అరెస్ట్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా హెచ్చరికలు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.